అన్న రేవంత్ రెడ్డి పాలన రెండున్నర ఏండ్లు అయింది. 6 గ్యారంటీలు దాంట్లో ఏమి అమలు చేసినట్టయితే కనబడతలే. నన్ను కోసిన రూపాయి లేదంటాడు, నన్ను వండుక తిన్న రూపాయి లేదంటాడు. అంటే చెప్తా ఉంటే అర్థమవుతా ఉన్నది, చూస్తూ ఉన్నాం. కాకపోతే విచ్చలవిడిగా ప్రజాధనాన్ని అయితే ఖర్చు పెడుతున్నట్టు కనబడతా ఉన్నది. బట్టి విక్రమార్కకు వచ్చేసి మధురలో క్యాంప్ ఆఫీస్ ఉన్నది ఆల్రెడీ. ఖమ్మంలో 5 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఒక క్యాంప్ ఆఫీస్ కడతారట. ఈయన క్యాంప్ ఆఫీస్ చుట్టూ అప్పుడేమో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినామన్నాడు, ఇప్పుడేమో 9 ఫీట్ల గోడ నిర్మించుకుంటాడట ఆయనకు సెక్యూరిటీ కోసం. దానికి 50 కోట్ల టెండర్లు ఏమో పిలిచిండ్రు. 5,000 కోట్ల రూపాయలతోని మూసి పక్కకు పాపం వాళ్ళ ఇండ్లన్నీ తొలగించి గాంధీ తాత విగ్రహం పెడతాడట. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏం మాట్లాడతారు దీని మీద? అంటే ఇప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి ఒక ₹1,00,000 బిల్లు పాస్ చేయమంటే కూడా 3 ఏళ్ల నుంచి తిరిగి వేసాడుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. టోకెన్స్ ఇచ్చి కూర్చున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న ఇప్పుడు మా సన్నిలాదే మా అల్లుంది రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టిండు. ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాడు. ఆ డబ్బులు వెనుకపోయిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఆ డబ్బులు ఎంత? 3 లక్షల రూపాయలు. గవి ఇవ్వడానికి ఇప్పటి వరకు ఇస్తలేదు గవర్నమెంట్. అటువంటి ఎన్ని ఉన్నాయంటే కనీసం ఆ ఒక్క టోకెన్లోనే 20 మందికి ఏమో ఉన్నట్టున్నాయి. అంటే ఇట్లా ఏళ్ళకేళ్ళుగా 1,00,000-2 లక్షలకు వెయిట్ చేస్తూ ఉన్నారు సామాన్యులు, వాళ్ళు మామూలు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు. మరి ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఈ డబ్బులన్నీ? 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కట్టమని గాంధీ చెప్పిండు ఎప్పుడన్నా? ఆయన జీవితంలో అంగే తొడుక్కోలేదు. ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి ఈయన దిగిపోతాడు. ఇంకా 2 ఏళ్ళలో ఎక్కడ అయిపోతుంది? ఒకవేళ అది మొదలుపెట్టినా కూడా ఇంకా 7-8 ఏళ్ళు పడుతుంది. మూసి ప్రక్షాళన అనేది కూడా ఇప్పటికీ మాటలలోనే ఉన్నది తప్ప చేతల్లోకి పోలేదు. అది ఉగాదికి శంకుస్థాపన చేస్తాడు. శంకుస్థాపన రాయ అట్లే ఉంటుంది. ఏముంటుంది అన్న? అదేమన్నా కట్టేది ఉంటుందా? ఆ పేరుతో కొంత అడ్వాన్సులు ఇస్తారు, కొంత పని నడుస్తున్నట్టుగా చూపెట్టి డబ్బులు తింటారు. ఇవన్నీ గాంధీ కోసం కాదు, అది కాంట్రాక్టర్ల కోసం. తర్వాత మూసి ప్రక్షాళన కూడా ఇప్పుడు కొంత తెలివికల్ల వాళ్ళను, సిటీలో ఉన్న ఇంటలెక్చువల్స్ను, మేధావులను, నీటిపారుదల రంగ నిపుణులను, మున్సిపల్ వ్యవహారాల పట్ల అనుభవం ఉన్న పెద్దలను, అటువంటి ఎన్జిఓలను, ఆ సంస్థలను, మూసి ప్రక్షాళన కోసం పాటుపడుతున్న ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏం చేద్దామన్నది ఆలోచించాలి. గతంలో కేసీఆర్ ప్రణాళిక చాలా అద్భుతంగా ఉండే మూసి ప్రక్షాళనకు. అది కేవలం ఏదో విలాసవంతమైన పార్కులు, భవనాల కోసం పెట్టలేదు ఆయన. ఈ మూసిలో నీళ్లు శుభ్రంగా ఉండాలి, మనుషులలో దిగి స్నానం చేసేటట్టు ఉండాలి, మళ్ళీ పాత రోజులు గుర్తు చేయాలన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే దాని మీద 28 నాళాలను ఐడెంటిఫై చేసి వాటికి ఎస్టీపీలు పెట్టి ఎక్కడిదక్కడ చెరువులు ఏవైతే నాళాల మీద ఉన్న చెరువులు ఉన్నాయో అవి శుద్ధి చేయాలి, అక్కడనే శుద్ధి చేసి మంచి నీళ్ళని దీనిలో పంపాలి అని చెప్పారు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా వరకు పెండింగ్లనే ఉన్నాయి. ఇంకా 3,600 కోట్లు ఒక్క మీటింగ్లో దాన్ని పాస్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి బడ్జెట్ రిలీజ్ చేశారు. అవి కంప్లీట్ చేస్తే తెలివి లేవు. ఈ రిక్రియేషన్ పేరుతోనే ఏదైతే చేస్తున్నారో ఆ నది సహజత్వానికి విరుద్ధంగా ఉన్నాయి మూసి మీద చేసే పనులన్నీ కూడా. సరే, ప్రజల లోపల ఆ చైతన్యం రాలేదు, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ గాంధీ పేరుతోనే ఏదైతే జరగబోతున్న డ్రామా ఉన్నదో ఇదంతా కూడా ఏంటంటే ప్రజలు డెఫినెట్గా దీన్ని వ్యతిరేకిస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళను వీళ్ళందరినీ నిరాశ్రయులను చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇదంతా కార్పొరేట్ కోసం చేస్తున్నది ఇది. సో ఆ ప్రజలేం సాధారణంగా వదిలిపెట్టారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కావాలంటే మమ్మల్ని చంపండి కానీ మేము ఖాళీ చేయమని చెప్తున్నారు. సో ప్రతిపక్షాలు కూడా దానికి సపోర్ట్గా ఉన్నాయి. అంత ఈజీ ఏం కాదు అది. గాంధీ తాత మునిమనవాడు తుషార్ గాంధీ కూడా ట్వీట్ చేసిండ్రు, అసలు గాంధీ సిద్ధాంతం ఇది కాదు, అవసరం లేదు, మీరు ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఆయన తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేసి మరి. అంటే గాంధీ సిద్ధాంతం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పోతున్న విధానం ఎట్లున్నది అన్న? గాంధీని కాపాడుకోలేని అశక్తత కాంగ్రెస్ పార్టీది. గాంధీ బతికుండగానే హింసన్ అనేది తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అమలు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తుపాకులు పట్టారు అప్పుడు రజాకార్లకు వ్యతిరేకంగా.
అంటే అహింసా సిద్ధాంతాన్నే కాదు గాంధీ ఇజాన్నే బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళ దానిలో 75 ఏళ్ళకి వచ్చిన వారసుడు రేవంత్ రెడ్డి. ఆయన గాంధీ గురించి తెలుసా, గాంధీ సిద్ధాంతం తెలుసా? పేరుకే తప్ప. ఇంకోటి ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ తోకలు ఏవైతే ఉన్నాయో ఆ గాంధీకి సంబంధించినవి కాదవి. ఫిరోజ్ గండి అని ఆయన పేరు, ఆ పార్సీ అతను ఆయన. ఆ గాంధీ అనేది గాంధీగా మారింది. ఇది వీళ్ళకు గాంధీ సిద్ధాంతం లేదు, గాంధీ తోకలు లేవు. అంటే గండిని గాంధీ చేశారు. అయ్యో, అని ఫిరోజ్ గాంధీ అని ఏదో ఫిరోజ్ను గాంధీ దత్తత తీసుకున్నాడు, ఇదంతా అబద్ధాలు. ఫిరోజ్ గండి అనేది ఆయన ఇంటి పేరు. ఆ గండిని గాంధీగా మార్చింది. గాంధీ వాళ్ళ ఒంట్లో లేదు, వాళ్ళ ఇంట్లో లేదు, ఇందిరాగాంధీలో లేదు, ఎవరి గాంధీలో లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఆ గాంధీజాన్ని ఎప్పుడో బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇప్పుడు విగ్రహం కట్టిస్తే గాంధీ అటాచ్ అవుతాడా వాళ్ళకి?